ఇక నష్టాల నుంచి ఆర్టీసీ సంస్థను గట్టెక్కించే పనిలో పడ్డారు అధికారులు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సు భవన్ ను కూడా అద్దెకిచ్చేస్తున్నారు. సినిమా, సీరియళ్ల షూటింగ్లకు రెంట్కిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. బస్ స్టేషన్లను ఆధునీకరించడం, వాటిల్లో బ్రాండెడ్ షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది ఆర్టీసీ. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి హైదరాబాద్ బస్ భవన్ ను సీరియల్ సినిమాల షూటింగ్లకు అద్దెకిస్తోంది. గతేడాది 700 కోట్ల అప్పుల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చేందుకు వీలైన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. లేటెస్ట్ గా హీరో మహేష్ బాబు నటిస్తున్న సినిమా షూటింగ్ కు బస్ భవన్ ను అద్దెకిచ్చారు అధికారులు. దీంతో అక్కడ షూటింగ్ సందడి నెలకొంది. సినిమాకు సంబంధించి కొంత పార్టును బస్ భవన్ లో చిత్రీకరించారు. భవన్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో డీజీపీ ఆఫీస్ గా మార్చి షూటింగ్ నిర్వహించారు. ఇదే సమయంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావు మరో కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో సమావేశమయ్యారు. బస్ భవన్ లో విశాలమైన స్థలంతో పాటు స్టార్ హోటల్, కార్పొరేట్ ఆఫీసు లాగా నిర్మాణం ఉండడంతో సినిమాలకు ఈ లొకేషన్ ను ఎంపిక చేసుకుంటున్నారు. బస్ భవన్ లో ఒకరోజు సినిమా షూటింగ్ కు 75,000 రూపాయలను అద్దెగా వసూలు చేస్తున్నారు అధికారులు. ఇలా 2 రోజుల పాటు షూట్ చేసిన మహేష్ సినిమాతో సంస్థకు 1,50,000 ఆదాయం వచ్చింది.